హాస్పిటల్కి వచ్చి అందరికీ పాలు బెడ్లు పంచున్నాము. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎంతో పర్వదినం. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ ఇవాళ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. వాస్తవంగా అంటే పండగలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు మనకు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఆ రాజ్యాంగం వల్లనే మనం ఈ మాట మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, శ్వాస పిలుస్తున్నాం, నిలబడుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. మాట్లాడగల దొమ్మ ధైర్యం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ అని చెప్పి నేను ఈ సభగా తెలియజేస్తున్నాను. చాలామంది భగవద్గీతని, పురాణాన్ని, బైబిల్ని చదువుతున్నారు. దానికన్నా మిన్న డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఒక్కసారి మనం ప్రతి ఒక్కరూ దాన్ని అధ్యయనం చేసి కంఠస్థనం చేసి ఎవరైతే ఏ వ్యక్తి అయితే దాన్ని నేర్చుకుంటాడో రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివి కంఠస్థనం చేసిన వ్యక్తి ఒక లాయర్ చదవనక్కర్లేదు, ఒక డిగ్రీ పట్టా తీసుకునక్కర్లేదు. ఆ చదివినటువంటి రాజ్యాంగాన్ని చదివినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సొసైటీలో ఎవరినైనా విధించే దొమ్మ ధైర్యముగా వెదుగుతాడు, ఒక మహాశక్తిగా వెదుగుతాడని చెప్పి నేను ఈ సభకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈనాడు యువతరం ఎన్నో చెడుదారులు పడుతుంది. ఒక్కసారి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మన చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయవలసిందిగా కోరుతున్నాను. అంబేద్కర్ గారి 134వ జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏట ఆయన గుర్తు రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజుని గుర్తు రావాలని రోగులకి పాలు, బెడ్డు, పండ్లు ఇవి ఎందుకు ఇస్తున్నామంటే ఆ మహనీయుడు జన్మించిన రోజు. అటువంటి వారు ఇంకా లేరు. నిజంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గురువు జ్యోతిరావు పూలే. ఆ అంశముగే ఈరోజు ఆయన చనిపోయిన ఒక సంవత్సరం ఆయన పుట్టితే కూడా ఆయన అదే అంశంలోనే ఆయన నడవాలని ఆయన ఆశకు యోచనకు గురి అయిన అటువంటి మహానాయుడు చదువుకి చాలా దూరం ఉండి ఆయన వెదిగాడంటే 18 పీజీలు చదువు చేసినాడంటే మహనీయుడు. అటువంటి ఘనత ఆయనకే దక్కింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఏమి చేయలేదు. రాజ్యాంగాన్ని ముందు పెట్టాలని మేము అనుకున్నాము. ఈరోజు రాజ్యాంగంలో ఏముందో పొందుపరిచాడో దాన్నే అమలు చేయాలా, లేని ఎడల ఏ ప్రభుత్వమైనా గద్దె తీస్తామని ఖబర్దారని చెప్తున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగా ముందుకు తీసుకోవాలని వాడవాడలో ఇలాగే జరగాలి. పండగ వాతావరణంగా ప్రతి ఏ జరుపుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన ఎంపీపీకి, లుంబాబాకి, నా మిత్రులకి, రామచంద్ర అందరికీ జయములు తెలుపుతూ నా పేరు మాలనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలనాడు సభ.